నేను డాక్టర్కి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదని చెప్పమన్నాను కదా. ఈ భూమి ఏంటి ఇలా చెప్పింది? ఆ డాక్టర్ ఏమైనా మధ్యలో తేడా చేసిందా, లేక భూమియే ఇలా మాట్లాడుతోందా? మహాకి జరిగిన దానికి ఈ రోజు వీళ్ళు చెప్పేదానికి అసలు ఇక్కడ సంబంధం కుదరడం లేదు. బిడ్డలు పుట్టే అవకాశమే లేదని చెప్పారు. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏంటది? ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం భూమి అందంగా కవర్ చేసి అబద్ధమే చెప్పట్లేదు కదా. ఒకవేళ భూమి కాని అలా చెప్పుంటే నా చేతికి సరిగ్గా దొరికినట్టే. ఇటు భూమి అటు మహాలక్ష్మి ఇద్దరిని ఒక ఆట ఆడుకోవచ్చు. కానీ అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం ఎలా? ఆ డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా నిజమే చెప్తుంది. అసలు నేను ఇంతలా తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఒకసారి వెళ్ళి నేరుగా కలిస్తే నిజమేంటనేది తెలిసిపోతుంది కదా. ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు నేను బయటికి వెళ్తే బాగోదు. ఎలా? బావా చెప్పాలక్యా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం బావా. ఒంట్లో ఏమన్నా బాలేదా? అదే లేదు బావా, మహావతినికి అలా జరిగిపోయింది కదా. ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ పిల్లలు పుడతారంటున్నారు. వదినకలా జరిగింది అన్న దగ్గర నుంచి బిడ్డ విషయంలో నాకు జాగ్రత్త కంటే భయమే ఎక్కువైంది బావా. అందుకే మన బిడ్డ గురించి మనకు కూడా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుని వస్తే బాగుంటుందని. మంచి విషయమే కదా, దానికెందుకు అడగడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు? బిడ్డ విషయంలో నీకేదైనా అనుమానంగా ఉన్నా, ఒకవేళ నీకేదైనా ఇబ్బందిగా అనిపించినా లేట్ చేయకూడదు. వెళ్దాం పదా. అలాగే బావా. భూమి, ఇప్పుడు నిజమేంటి అనేది తేలిపోతుంది. నీ తలరాత ఏంటి అనేది ఆ డాక్టర్ చెప్తుంది.